నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన భద్రాచలం. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ వేడుక. కాసేపట్లో రాములోరి కళ్యాణ క్రతువు ప్రారంభం. చూసి తరించేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనం. కంచె గచ్చిబౌలి ఏఐ నకిలీ వీడియోలపై సీఎం మండిపాటు. అధునాతన ఫోరెన్సిక్ టూల్స్తో చర్యలు తీసుకోవాలని ఆదేశం. సంగారెడ్డి జిల్లా చిరాక్పల్లిలో పట్టుబడిన మాదక ద్రవ్యాలు. 10 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన వేలాది మంది అమెరికన్లు. ప్రభుత్వ ఉద్యోగాల కోత, మానవ హక్కులు, ఇతర అంశాలపై ఆందోళన. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకకు భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారీగా తరలివచ్చిన భక్తజనం కోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భద్రాద్రి పురవీధులు జై శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన కళ్యాణ క్రతువు కాసేపటిలో ప్రారంభం కానున్న దృష్ట్యా భద్రాద్రి పురవీధులన్నీ కూడా భక్తజనంతో కిక్కిరిసిపోతున్నాయి, కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా భద్రాచలం పురవీధుల్లో ఎక్కడ చూసినా భక్తజన సందడి కనిపిస్తుంది, భక్తుల సందడి కనిపిస్తుంది. రాములోరి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించేందుకు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా తరలి వచ్చారు. అధికార యంత్రాంగం అంచనాలకు మించి కూడా భక్తజనం భద్రాద్రికి ఈసారి పోటెత్తిందని చెప్పాలి. దాదాపు 24 సెక్టార్లుగా విభజించి భక్తులను లోపలికి అనుమతించారు. మొత్తం సెక్టార్లు కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి, కిక్కిరిసిపోతున్నాయని చెప్పవచ్చు. మొత్తం పరిసరాలన్నీ కూడా ఇప్పుడు శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. కాసేపటి క్రితం కళ్యాణ మూర్తులను కూడా ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా తిరువీధిలో ఊరేగింపుగా తీసుకొని కాసేపటి క్రితం మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. కాసేపట్లో సరిగ్గా 10:30 కళ్యాణ క్రతువు ప్రారంభం కాబోతుంది. ఈ కళ్యాణ క్రతువు ఆద్యంతం భక్తుల్ని వీలున విందుకు గురి చేయనుంది. కనుల పండుగ సాగే ఈ కళ్యాణ క్రతువును కనులారా వీక్షించి తరించేందుకు భక్తజనం కోటి ఆశలతో ఎదురు చూస్తుంది. మరోవైపు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడికి ఈ కళ్యాణ మహోత్సవానికి రానుండటం, అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పిస్తుండడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ఈసారి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కొంతమంది మంత్రివర్గం సభ్యులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొత్తం ఈ వేడుక ఆద్యంతం కమనీయంగా సాగబోతుంది. తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కళ్యాణ మహోత్సవం అనేది లోక కళ్యాణంగా భావిస్తారు. సీతారామచంద్రస్వామి కళ్యాణం అంటే జగత్ కళ్యాణంగా భక్త కోటి కొలుస్తుంది. ఈ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా అదేవిధంగా ఇక్కడ వచ్చి తిలకిస్తే తమ జీవితం సార్థకమవుతుంది, తమ జన్మ ధన్యమవుతుందని చెప్పి భక్త కోటి భావిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవపేతంగా ఈ కళ్యాణ క్రతువును నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మిథిలా మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కాసేపటి క్రితం కళ్యాణ మూర్తులు కూడా చేరుకున్నాయి. ఊరేగింపుగా తీసుకొని భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పల్లకిలో ఊరేగిస్తూ సీతారామచంద్రస్వామి వారిని మిథిలా మండపానికి తీసుకొచ్చారు. మిథిలా మండపంలో ప్రస్తుతం కళ్యాణ క్రతువుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. సరిగ్గా 10:30 ఈ కళ్యాణ క్రతువు ప్రారంభం కాబోతుంది. 12 గంటల నుంచి 12:30 మధ్యలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. సీతారాములు మనవాడే ఆ మధుర క్షణాలు భక్త కోటిని ఒక తన్మయత్వంలో ముంచెత్తనున్నాయి. సంతోష సాగరంలో అందరినీ తేలియాడే ఆ క్షణాల కోసం భక్తులంతా కూడా కోటి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఆ గడియలు రానే వచ్చాయి. మరి కాసేపట్లో ఈ
ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. మరోవైపు కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కూడా ఈ భద్రాచలం కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు కూడా బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి దంపతులు సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న తర్వాత నేరుగా మిథిలా మైదానానికి చేరుకుంటారు. ఇక్కడ తలపై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు మోసుకొని వచ్చి సీతారామచంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ముఖ్యమంత్రి సమర్పిస్తారు, అందజేస్తారు. ఆ తర్వాత అదేవిధంగా ఇప్పటికే మంత్రులు, కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యులు కూడా ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఎక్కడ చూసినా కూడా రాములవారి భక్త సందడి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా భక్తుల జయ జయ ధ్వానాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా 12:30 కళ్యాణ క్రతువు తుది అంకానికి చేరుతుంది. సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేయనున్న రాములోరు ఈ భక్తకోటికి ఒక నయనానందం కలిగించబోయే క్షణాల కోసం భక్తకోటి మాత్రం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. కళ్యాణ క్రతువు సరిగ్గా 10:30 మిథిలా మండపంలో ప్రారంభం కాబోతుంది. ఓవర్ టు స్టూడియో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన నకిలీ వీడియోలు కంచెగచ్చిబౌలి భూముల అంశాన్ని సంక్లిష్టంగా మార్చిందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐ వీడియోలతో గందరగోళం సృష్టించిన విషయాన్ని సుప్రీంకోర్టుకు వివరించి విచారణకు ఆదేశించేలా కోరాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం తెలిపారు. ఏఐ నకిలీ వీడియోలు, ఫోటోలను పసిగట్టేందుకు అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ను వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివాదం ఎందుకు ఏర్పడింది, కోర్టులు ఏం చెప్పాయనే విషయాలపై సీఎం ఆరా తీశారు. కంచెగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 25 ఏళ్లుగా అనేక ప్రాజెక్టులు నిర్మించారని, గతంలో ఎన్నడూ వివాదాలు, ఆందోళనలు లేవని అధికారులు సీఎంకు వివరించారు. అపార్ట్మెంట్లు, ప్రైవేట్ భవనాలతో పాటు ఐఎస్బీ, IIIT, గచ్చిబౌలి స్టేడియం నిర్మించారని, అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం వంటి వివాదాలు రాలేదని చెప్పారు. అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాలపైనే ఇప్పుడు ఎందుకింత వివాదం తలెత్తుతోందనే కోణంలో సమావేశంలో చర్చ జరిగింది. హెచ్సీయూ భూములు లాక్కున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడం వల్లే గందరగోళం తలెత్తిందని సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాస్తవాలు వెల్లడించేలోగా అబద్దాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావడం సవాలుగా మారిందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్డోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేశారని పోలీస్ అధికారులు సీఎంకు తెలిపారు. ప్రముఖులు సైతం వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అవాస్తవాలకు ఆజ్యం పోసినట్లయిందని వివరించారు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మిర్జా, రవీనా టండన్ లాంటి వారు కూడా ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. ఫేక్ వీడియో మొదట పోస్ట్ చేసిన జర్నలిస్టు సుమిత్ జా కొద్దిసేపట్లోనే తన పోస్ట్ను తొలగించి క్షమాపణలు చెప్పారని, ప్రముఖులు మాత్రం ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. కంచెగచ్చిబౌలి భూములపై ఏఐ ద్వారా సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాల్ విసిరిందని సమావేశంలో ప్రభుత్వ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే తీరుగా పాకిస్తాన్, చైనా సరిహద్దుల వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంటుందని సమావేశంలో చర్చ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా వైరస్ ను మించిన మహమ్మారి లాంటివని ఆందోళన వ్యక్తమైంది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టును కోరాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేందుకు అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రాధాన్యతగా చేపట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మొదటి దశ డిసెంబర్ వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి దశ పనులను ప్రాధాన్యంగా తీసుకుంటామని ఆయన తెలిపారు. నార్లాపూర్ ఏదుల జలాశయాల మధ్య రెండో ప్యాకేజీలో కాల్వ పనులను తక్షణమే చేపట్టి అక్టోబర్ వరకు పూర్తి చేస్తామన్నారు. నార్లాపూర్ ఏదుల వట్టెం కరివెన జలాశయాల పనులన్నీ డిసెంబర్ వరకు పూర్తి చేసి దాదాపుగా 50 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఆ జలాశయాల పంపింగ్ స్టేషన్ల వద్ద సబ్ స్టేషన్ల పనులు పూర్తి చేసేందుకు ట్రాన్స్కోకు 262 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. జూలైలో పంపుల డ్రై రన్ చేపడతామన్నారు. జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టనున్నట్టు చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 12 టీఎంసీల పూర్తి సామర్థ్యం పునరుద్ధరణ లక్ష్యంగా పనులు చేపడతామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పాట విడుదలైంది. కళాకారుడు గాయకుడు ఈశ్వర్ రూపొందించిన ఆ పాటను కేసీఆర్ ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని నివాసంలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ పేరిట ఉన్న సీడీ నమూనాను ఆయన ఆవిష్కరించారు. మిట్ట సైదిరెడ్డి సమర్పణలో సాహిత్యం, సంగీతం సమకూర్చిన ఈశ్వర్ గేయం ఆలపించారు. కేసీఆర్ సారుఢన్యం నీ జీవితం, పీడిత జన గుండెల్లో పదిలం నీ రూపం, ప్రజా ఉద్యమంలో ప్రభవించిన విద్యుత్తేజం, అందుకో వందనం అందరి ఆత్మీయుడా. నడవండిక 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 నడవండని పీడిత జనాలని మేల్కొల్పగా గులాబీ జెండా చేతబూని అందరిని కలుపుకొని కలివిడిగా కదిలావు. జనులందరి హృదయాల్లో జాతిపితగా నిలిచావు. రూరూరా సాగునీరు రైతు బంధు తెచ్చినవాడా, మిషన్ భగీరథ నీళ్లు జనాల ఆశ సాకారమైంది. భూమి పుత్రుడా కష్టం తెలిసిన నాయకుడా, మిషన్ కాకతీయ నీళ్లు భూమికి జీవమయ్యా. నీ పాలనలో తెలంగాణ బంగారు స్వర్గమయ్యా. ఊరూరా వెలుగు తెచ్చి విద్యను అందించావు. పల్లెకు పట్టణవనిలా రూపు తీసుకొచ్చావు. రైతు బంధు రైతు బీమా భరోసా ఇచ్చినావు. ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కృతాంతకృత త్రేతాద్వాపర కలియుగేషు జరాజాండజస్వేత జగుద్విద్యాదీనాం అన్యేషాం దేవ మనుష్య దివ్యజంతూనాం తత్తత్పాపోచిత దండ ప్రవీణ వీణా వేణుభేరీ ప్రణవమృదంగ శృంగ ఢక్కాకాహళాదివాద్యే రుణగమ్యమానః మహామహిషమారుక్యాంజలిం కుర్వన్ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీ సీతాలక్ష్మణసమేతస్య శ్రీ కోదండరామస్వామినః నవాహ మహోత్సవార్థం విశ్వక్సేన ప్రశాసనాత్ గరుడ దివ్యాజ్ఞయా చ ధ్వజారోహణాది అవబృధాంతం ఆగచ్చాగచ్చ వస్తవ్యం సన్నిధానం విధత్తాం యమస్య మలయరాగః. చంపాతాళః. ప్రణమతశమనం దినకరతనయం కరధృతవరదండం
త్రిభువనహరణం పితృగణ శరణం ప్రకటిత మహిమానం నీలపయోధర జాల మహాబల మూల విభేదిత దేహరుచిం అగణిత విభవం పరిజన సహితం కలశజక కుభీషం అగణిత విభవం పరిజన సహితం కలశజక కుభీషం తత్ కలశజక కుభీషం. ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న కొకైన్ను ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాక్పల్లి 65వ జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద టాస్క్ ఫోర్స్ బృందం సిఐ దుబ్బాక శంకర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. గోవా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వద్ద 10 లక్షల రూపాయల విలువైన 10 గ్రామాలకు పైగా కొకైన్ లభించింది. డ్రైవర్ ఏపీలోని కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన చంద్రశేఖర్గా గుర్తించారు. కొకైన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన 2 విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. 3 స్నేహితులు కలిసి సరదాగా స్నానానికి చెరువుకు వద్దకు వెళ్లారు. చెరువు లోతు అంచనా వేయకపోవడంతో ఒకరి తర్వాత మరొకరు గల్లంతయ్యారు. రాహుల్, సంజీవ్ నీటిలో మునిగిపోగా గమనించిన విశాల్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాల్ని బయటకు తీశారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన తమ పిల్లలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు రోదనలు మింటంటాయి. నల్గొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీసు యంత్రాంగం యువతేజం పేరుతో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగా జాబ్ మేళాకు మొత్తం 112 కంపెనీలు రాగా జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు 10,000 మంది నిరుద్యోగ యువత తరలివచ్చారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు. పోలీసులు శాంతి భద్రతలతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎస్పీ కలెక్టర్ గారు దగ్గరుండి జాబ్ మేళా నిర్వహిస్తుంటే ఈ విధంగా స్పందన రావడం మంచి. మీ అందరికీ 15,000 మినిమం బేసిక్ పే నుంచి 40,000 వచ్చే విధంగా 300 మందిని తీసుకోవాలని గతంలో నేను కలెక్టర్ గారు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చేసినాం. మళ్ళా కొద్దిగా గ్యాప్ తీసుకొని మరొక జాబ్ మేళా కూడా పెట్టుకున్నాం మనం నల్గొండలో. మీకు ఇప్పుడు వచ్చే జాబ్ లో దయచేసి మీరు దాన్ని ఒక ఎర్నింగ్ మాధ్యమం కాకుండా ఇది మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ సాధించడానికి ట్రై చేయాలి. ఇది మీకు కొన్ని జాబ్ అవకాశాలు కొన్ని దూరాలు కూడా వస్తాయి. హైదరాబాద్ అలాంటివి ప్రాంతంలో వచ్చినా కూడా కొన్ని రోజులు అక్కడ పనిచేయండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మంచి మంచి కంపెనీస్ మనకు అవకాశం దొరుకుతుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగీరులో సర్వే నెంబర్ 250లో జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన 3 ప్లాట్ల రిజిస్ట్రేషన్ను సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించడాన్ని హైకోర్టు సమర్థించింది. వక్ఫ్ బోర్డు లేఖ ఆధారంగా అది నిషేధిత జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేషన్ తిరస్కరణ సబబే అని వ్యాఖ్యానించింది. మణికొండ జాగీరులోని 1854 ఎకరాలపై వక్ఫ్ బోర్డుకు హక్కులు లేవని, అంతేకాకుండా 2013లో జీహెచ్ఎంసీ ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా హక్కులు పొందడానికి ప్రయత్నించరాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి హైకోర్టు విచక్షణాధికారాన్ని ఉపయోగించి రిజిస్ట్రేషన్కు ఉత్తర్వులు ఇవ్వజాలంటూ జనచైతన్య పిటిషన్ను కొట్టివేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది అమెరికా ప్రజలు ఆందోళనకు దిగారు. నార్త్ కరోలినా, మసాచుసెట్స్, వాషింగ్టన్ డీసీ సహా పలుచోట్ల నిరసనల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్ బిలియనీర్ మస్క్ తీరును తప్పుబట్టారు. అమెరికన్లు కోరుకుంటున్నట్టుగా ట్రంప్ పాలన లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై స్వదేశంలోనే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతోన్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్తో పాటు బిలియనీర్ మస్క్ చర్యలపై అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ శనివారం వేలాది మంది నిరసనకారులు నార్త్ కరోలినాలోని షాలెట్, మసాచ్యూసెట్స్ లోని బోస్టన్, వాషింగ్టన్ డీసీ సహా పలు చోట్ల భారీ నిరసనలు చేపట్టారు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట 150కి పైగా గ్రూపులు, 1200కు పైగా ప్రదర్శనలు ఇచ్చాయి. ఆందోళనకారుల్లో పౌర హక్కుల సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ట్రాన్స్జెండర్లు, న్యాయవాదులు, దివ్యాంగులు, నిపుణులు పాల్గొన్నారు. ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలు సరిగా లేవని, ప్రజల మాటలు వినిపించుకోకుండా వ్యవహరిస్తోందని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్ ప్రభుత్వం సరైన దిశలో నడవట్లేదని, భారీ ఉద్యోగాల కోత వల్ల అమెరికాలో సేవలు, వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, సామాజిక భద్రత, మెడికైడ్, మెడికేర్, మాజీ సైనికుల హక్కులు, ఎల్జీబీటీక్యూ సమాజం, ఇలా ప్రతి ఒక్కటి బెదిరింపులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలపై శ్వేత సౌధం స్పందించింది. సామాజిక భద్రత, మెడికేడ్లను ట్రంప్ ఎల్లప్పుడూ రక్షిస్తారని ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ట్రంప్ పరస్పర టారిఫ్ల నిర్ణయం వేళ ప్రపంచ కుబేరుడు డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ కీలక విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా, ఐరోపా చాలా సన్నిహితమైన, బలమైన భాగస్వామ్యాన్ని సృష్టించగలవని పేర్కొన్నారు. ఎలాంటి పరస్పర పన్నులు లేని జీరో టారిఫ్ జోన్ కు చేరుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటలీ లీగ్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ఓ వీడియో లింక్ ద్వారా మాట్లాడిన మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.